దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభం. 24వ తేదీ ఆగస్టు మాసము 2026 సంవత్సరం. ఇంకొక నూతన వాగ్దానంతో మీ ముందుకు ఈరోజు వచ్చేసాను. ఈరోజు వాక్య ధ్యానం చేస్తుంది శక్తి కోసం. అయితే ఈ శక్తి ఏంటి అనేది మనం నేర్చుకునే ముందు, ఈ శక్తిని బయటికి తీయాలంటే భక్తి కావాలి. భక్తితో బయటికి వచ్చేది శక్తి. అయితే యుక్తి ఈ లోకంలో బ్రతకడానికి శక్తినిస్తుంది. యుక్తి అంటే ఏంటంటే ద నేచర్ ఆఫ్ థింకింగ్. ఈ థింకింగ్ అంటే ఆలోచించే స్వభావమును బట్టి యుక్తిగా మసలుకో. ఓకే, ఎలాగా? ఇది మనము నేర్చుకునే ముందు ఒకసారి ఈరోజు మనము నేర్చుకోబోతుంది, ఆలోచించే ముందు ప్రతిదీ కూడా ఒక కంప్లీట్నెస్ అంటే పూర్ణము. ఎగ్జాంపుల్కి పూర్ణము అంటే ఏంటంటే మనం ఊరిలో పెట్టేది పూర్ణము, లేకపోతే చంద్రుడు అను పూర్ణ చంద్రుడు, పూర్ణమి, పూర్ణము అంటే పౌర్ణమి. కనుక నో మూన్ డే, ఫుల్ మూన్ డే అంటే నో మూన్ అంటే అమావాస్య. అంటే ఈ పూర్ణము రావాలి అంటే ఖచ్చితంగా అమావాస్య ఉండాలి కదా, అంటే నో మూన్ డే అంటే చంద్రుడు లేడు. అయితే ఈ చంద్రుడు పూర్ణము కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎగ్జాంపుల్కి 30 పట్టచ్చు, 31 పట్టచ్చు, 28 పట్టచ్చు, 29 పట్టచ్చు. అందుకే లూనార్ క్యాలెండర్ అంటారు. అంటే చంద్రుని మీద ఆధారపడి ఆ కాలాన్ని కొలవడం. రైట్. అయితే మనము ఈరోజు నేర్చుకునే వాక్యం కోసం ఈ పూర్ణము అని ఎందుకన్నాము? దేవుడు పరిపూర్ణుడు. అంటే ఈ పరిపూర్ణతలో స్టాండర్డ్ ఉంటుంది. ఏమిటి ఆ స్టాండర్డు? మనం ఇటు పక్కన ఉన్నాము, ఇటు పక్కకి వెళ్ళాలి. ఖచ్చితంగా ఈ మధ్యలో అంటే ప్రారంభము, ముగింపు, ఈ మధ్యలో ఉన్న ఆ ప్రయాణంలో దేవుడు ఉంటాడు. ఎలాగా? ఈ ప్రారంభంలో సంకల్పం ఉంటుంది, ఈ అంతంలో ఏముంటుంది అంటే ఆది అంతము, ప్రారంభము, ముగింపు. ఇక్కడ నీ సంకల్పము సిద్ధించడము, నీ యొక్క ఆశ సిద్ధించడము, నీ యొక్క కార్యము సిద్ధించడము. అంటే ఇప్పుడు ఈ పూర్ణము చేయడానికి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇక్కడ ప్రారంభించిన ఏ మోటివ్స్తో, ఏ శక్తితో, ఏ యుక్తితో, ఏ భక్తితో నీవు ప్రారంభించావో ఆ మాట అనకూడదేమో, బాధపడకండి. రక్తి కట్టించేటట్టుగా, ముక్తిని ప్రసాదించేటట్టుగా సూక్తులు ఉంటాయి. కానీ ఏ సూక్తి అయినా కూడా మీరు నేను ముక్తి కోసం వెళ్ళాలి అని అంటే ఇది అనేక మందికి షేర్ చేయండి. ఎందుకు అని అంటే ఇది చాలా బలమైన వాక్యం. దేవుడు నీలో పెట్టిన శక్తి సామర్థ్యాల్ని బయటికి తీయాలని ఇష్టపడుతున్నాడు. కనుక ఆయన నీలో పెట్టిన శక్తి సామర్థ్యం అంటే నిన్ను ఒక ప్రణాళిక కోసము, నిన్ను ఒక ఉద్దేశము కోసము, నిన్ను ఒక దేవుని కార్యము నెరవేర్చడం కోసం. ఇది ఇంగ్లీష్లో 2 మాటలు ఉన్నాయి. ఒకటి పర్పస్, రెండవది ప్రపోజ్. పర్పస్ అంటే ఏంటంటే దేవుడు ఉద్దేశించింది. ప్రపోజ్ అంటే ఏంటంటే నిర్దేశించినది. ఎలాగా? ఇప్పుడు అదే గర్ల్స్కి బాయ్స్కి అయితే తెలుస్తుంది, ప్రపోజ్ చేసావు రాదని అంటే నువ్వు అనుకున్నది వాళ్ళకి చెప్పావా. పర్పస్ ఏంటి? నీ ఉద్దేశం. ఆ ఉద్దేశం మనకి తెలియచెప్పడానికే దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కానీ అది మనకి తెలియపరచబడడానికి ఎలాగ అమావాస్య చంద్రుడు మన జీవితాల్లో కొన్ని అంటే వెలుగు లేని చీకటి రాత్రులు మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఆ చీకటి గుండా వెళ్తున్నప్పుడు కాంతి రేఖ వలె చిన్నగా ఫుల్ మూన్, పూర్ణము, పౌర్ణమి, పూర్ణ చంద్రుడు వచ్చినట్లుగా ఆయన నీ వెలుగును అంతకంతకు ప్రకాశింపచేస్తాడు. నీ చీకటిని వెలుగుగా సూర్యోదయముతో, అంటే ఎప్పుడైతే సూర్య ఉదయము, సూర్యుడు ముహూర్తం పెట్టుకుని రాడు, సూర్యుడు తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఎప్పుడైతే తన పని తను చేసుకుంటూ పోతాడో సూర్యుడు తన పని నిరంతరము చేస్తానే ఉంటాడు. అయితే ఈరోజు సూర్యుడు నాకు వద్దు అనేది ముహూర్తము. ఏ రోజైనా సూర్యుడు పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నాను అనేది కార్యదక్షత. అదే ముక్తి, అదే సూక్తి.
ఎందుకంటే ఒక రోజున సూర్యుడు తన పని చేయడానికి వస్తాడు. బహుశా మనలో ఉన్న సూర్యుడు అస్తమించవలసిన సమయమేమో, తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతాం. ఈరోజు అది వాక్యము, వాగ్దానం. ఆయన స్వస్థపరచినట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉండేను. స్వస్థపరచినట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉండేను. ప్రభువు శక్తి ఆయనకు ఉండేను. లూకా సువార్త 5వ అధ్యాయం 17వ వచనం పూర్తి వచనము. ఒకనాడు ఆయన అనగా యేసయ్య బోధించుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు కూర్చుని ఉండగా ఆయన స్వస్థపరిచినట్లు కనుక పక్షవాయువు గల వ్యక్తిని తీసుకొచ్చారు. ఆయన స్వస్థపరిచాడు. కానీ అక్కడున్న వారు అంగీకరించలేదు. అంటే ప్రభువు శక్తి నీలో ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు అంగీకరించారు. అంటే నీలో దేవుడు పెట్టిన శక్తి సామర్థ్యాలని బయటికి తీసుకురావడము ప్రభు పని. కారణం ఏంటంటే రెండు విషయాలు. ఒకటి, దావీదులో దేవుడు శక్తి సామర్థ్యాలని పెట్టాడు, కానీ దావీదు బయటికి చిన్నపిల్లవాడిగా కనబడుతున్నాడు. లోకము గొప్పవాడిగా ఎంచింది గొలియాతుని, కానీ దేవుడు దావీదులో పెట్టిన శక్తి సామర్థ్యాలని బయటికి తీయడానికి గొలియాతుని చంపమంటాడు. గొలియాతు లాంటి సమస్యలే మన ముందు పెడుతూ ఉంటాడు. కొండల్లాంటి సమస్యలే మన ముందు పెడుతూ ఉంటాడు. మనము ఇంకా మన వల్ల కాదు అన్న పరిస్థితులే మన ముందు పెడుతూ ఉంటాడు. నేను నీకు తోడై ఉన్నానంటాడు. నీ శక్తి పరిపూర్ణముగా, అందుకనే నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్తున్నాడు. అంటే దేవుణ్ణి ప్రేమించడము అంటే నీ పూర్ణముగా అని కాదు. అట్ ఎనీ మూమెంట్ గాడ్ కెన్ డూ సంథింగ్ ఫర్ యూ. అంటే నీవు అనుకొనని, ఊహించని, ఎదురు చూడని రోజు ఆయన ఈ నియమించబడిన దినముల్లో సిద్ధపరిచాడు. కనుక నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో, అంటే యువర్ ఫుల్ మోటివ్నెస్, అంటే యూర్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ గాడ్. నీవు ఎప్పుడూ కూడా సిద్ధముగా ఉండి నీవు చేయటయందు అలసిపోకూడదు. ఎందుకు? ఏ సమయము దేవుడు నిర్ణయించాడు. కనుక మొదటి వ్యక్తి దావీదైతే రెండో వ్యక్తి మనందరికీ తెలుసు. సో సింపుల్, గిబియోను. ఎప్పుడైతే ఈ గిద్యోను బహు పిరికివాడై ఉండి ఆ చెట్టు వెనకాల దాక్కుని ఆ యొక్క పని చేసుకుంటున్నాడు మిద్యానీయులకు భయపడి అని మనకి లేఖనం చెప్తుంది. కానీ దేవుడు వచ్చి ఏం చెప్తున్నాడు? బహు పరాక్రమము కలిగిన బలాఢ్యుడు, వన్ మ్యాన్ మైటీ వారియర్ ఆఫ్ ద లార్డ్. అంటే దేవుని కొరకు శక్తి సామర్థ్యాలు గిద్యోనులో ఉన్నాయి. ఎంత వరకు దేవుడు తన శక్తిని గిద్యోను లోపల పెట్టాడంటే 1,20,000 మంది శత్రువులు వచ్చారు. కానీ గిద్యోను దగ్గర సైన్యం దేవుడు ఎంత పెట్టాడో తెలుసా? 300 మంది. చాలు, మోర్ దెన్ ఎనఫ్. వీళ్ళు చాలు, నువ్వు యుద్ధం చేయొద్దు, ఖడ్గం తీసుకోమన్నా, కొండ, బోర, టార్చ్, కాగడ తీసుకోమన్నాడు. ఏ రోజున అయితే దేవుడు యుద్ధము నీ ద్వారా చెయ్యాలి అంటే ఆయుధము ఆయన అవుతాడు. ఆయన నీకు సాయుధుడిగా ఉంటాడు. ఆయనే పరాక్రమం గల యోధుడిగా నీ పక్షాన, యుద్ధం యెహోవాదే, యుద్ధం ఆయన్ని. కానీ నీవు అంటే ఘనమైన వాని చేతిలో దీనమైన పాత్రగా నీవు ఇమిడిపోవాలి. నీవు ఆ యొక్క ఘనత వహించిన పాత్రలో, ఆ పాత్రలు మట్టి పాత్రలు, లోహపు పాత్రలు, అంటే ఏమని చెప్పమంటారు, గాజు పాత్రలు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, కానీ వెసల్ ఆఫ్ హానర్, ఆయన వాడుకోవడానికి అర్హమైన పాత్రగా బంగారము, వెండి, రాగి, కంచు, ఇత్తడి, మట్టి, ఏ పాత్రనైనా కూడా ఆయన తన మహిమను ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఏ రోజునైతే ఆయన మహిమ మనకి కారణ రూపం అవుతుందో, ఈ గిద్యోను వెళ్ళి మిద్యానీయులందరినీ గెలిచి వచ్చినాడు. ఆ దావీదు వెళ్ళి గొలియాతుని చంపి వచ్చినాడు. అంటే దేవుడు నీలో శక్తిని ఉంచాడు. ఇంగ్లీష్ లో మనం ఈ వర్డ్ చూసినప్పుడు సో సింపుల్, NIV లో ఇలా ఉంది, ద పవర్ ఆఫ్ ద లార్డ్ వాజ్ విత్ హిమ్, అంటే విత్ జీసస్. అంటే దేవుని శక్తి తోడుగా ఉంది టు హీల్ ద సిక్, అంటే ఆ రోగము గలవారిని స్వస్థపరిచినట్టు. NLT న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఎలా ఉంది?
ద లార్డ్స్ హీలింగ్ పవర్ వాజ్ స్ట్రాంగ్లీ విత్ జీసస్. అంటే దేవుని శక్తి తోడుగా ఉంది. మన వాళ్ళు దీన్ని ఎలా మార్చేశారు? స్వస్థత వరం ఉందంటారు, ఏం చెప్పమంటారులేండి. అంటే దేవుడు తన శక్తిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ శక్తిని వాడుకోవడానికి నీ భక్తి కారణం కాదు, నీ యుక్తి కారణం కాకూడదు, నీ సూక్తి కాకూడదు, నీ ముక్తి కాకూడదు, ఏది కాకూడదు. దేవుడే నీకు సర్వశక్తిమంతుడు కావాలి, దేవుడే నీకు సమస్తము కావాలి. దేవుని కృప నీకు ఐశ్వర్యమునిస్తుంది. దేవుని కృప నీవు అడుగక ముందే నీకు కావలసిన వాటిని ఇస్తుంది. దేవుని కృప మహిమ ఐశ్వర్యము నీ ప్రతి అవసరము తీరుస్తుంది. ఆయన ఉన్నాడు, ఆయన పేరు దేవుడు. ఏ రోజునైతే దేవుడు తన శక్తిని నీకు ఇవ్వాలి అంటావో, ఇలా చెప్తే మనము అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడుచున్న వారినందరినీ ఆయన విడిపించు. అంటే దేవుడు తోడుగా ఉండడమే ఆశీర్వాదం. ఎలాగా? శక్తి సామర్థ్యాలు ఎలా బయటికి తీస్తాడు అర్థమయ్యేటట్టు నేను చేస్తున్నాను. సుసింహం చెప్పండి. ఖర్జూరము, డేట్స్. ఈ డేట్స్ అనేవి ఖర్జూర పండ్లు మీకు తెలుసా? ఇక మన కోనసీమ లేకపోతే రతనాల సీమ అన్నది పక్కన పెడితే, సీడ్ అండ్ ద సాయిల్ అంటే ఈ విత్తనానికి విత్తనం ఉంటే కుదరదు, సాయిల్ ఆ నేల, ఆ భూమి. అందుకే విద్వాని ఉపమానంలో చెప్తాను కదా, భూమి చాలా శీతం. కానీ భూమిని సేద్యపరచడానికి, సిద్ధపరచడానికి, దున్నడానికి, భూమిని లోపరుచుకోవడానికి, ఫలించే సారం ఇవ్వడం కోసము ఆదాముకి పని అప్పగించాడు. నెక్స్ట్, ఈ భూమి చెడిపోకుండా కాపాడాలి. అయితే 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 అది అంపాడు. ఇప్పుడు ఈ ఖర్జూర పండు ఎక్కడ మొలుస్తుంది? ఎడారి. ఎడారిలో ఎవరు నీళ్లు పడతారు? నీళ్లు దొరకనిదే ఎడారి. విత్తనానికి కావలసిన నీళ్లు దొరకదు, పోనీ తేమ దొరకదు, పోనీ చల్లటి గాలి దొరకదు. అంటే బయట దొరకదు, లోపల దొరకదు, ఏమీ దొరకదు, ఎవరు విత్తరు. అటువంటి ఈ ఖర్జూరపు విత్తనము అది పడి దానంతట అది మొలిచి దానంతట అది అభివృద్ధి చెంది దానంతట అది పండ్లు ఇస్తుంది. అయితే ఆ పండులో అమృతం ఉంది, ఆశీర్వాదం ఉంది, దీర్ఘకాలము నీకు ఏ రోగము దగ్గరికి రాకుండా నిన్ను పూర్ణ శక్తితో నింపగలదు. రోజుకి 2 ఖర్జూరాలు తినండి చాలు, ఎక్కువ తినకండి. అది తినడం వల్ల నీకు షుగర్ రాదు, అది తినడం వల్ల నీకు రోగాలన్నీ నయమైపోతాయి. కారణం ఏంటో తెలుసా? దేవుడు దాన్ని నిర్మించిన విధానము చూడగా, దేవుడు దానికి ఉద్దేశించిన ఆ నిర్దేశము, పర్పస్ చూడగా, అది దిక్కు లేనిదే. ఆ ఎండకు, ఆ వడదెబ్బకు, ఆ కింద నీళ్లు దొరక్క గుండె పగిలి తనంతట తాను తనలో ఉన్న సారాన్ని, ఆ భూమి ఎక్కడి నుంచి నీటిని తెచ్చుకుంటుందో తెలియదు. నీళ్ళు దొరకవు, ఎంత లోతుగా తవ్వినా నీళ్ళు దొరకవు. తనలో దాచిపెట్టిన సామర్థ్యాన్ని, ఆ నీటిని తీసి తను ఎదుగుతుంది. ఏ రోజునైతే తనలో ఉన్న నీటిని తీసి ఎదుగుతుందో, ఖర్జూరం మంచి ఆయుష్కాలం. అందుకే ఒకరోజు వీళ్ళందరూ రీసెర్చ్ చేశారు. ఏమని? ఏంటి వీళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారు, ఈ ఎడారి దేశంలో ఉన్న వాళ్ళు, మీలో వాళ్ళందరూ త్వరగా చనిపోతున్నారు అని రీసెర్చ్ చేస్తే, వాళ్ళు ఆ ఖర్జూరం తింటున్నారు, తర్వాత ఈ ఖర్జూరంకి ఉన్న బలం మనం తెలుస్తాం. మొదటిదైతే అది ఎప్పటికీ పాడు కాదు, అది అంత బలాన్ని వస్తుంది. ఇక రెండవది సింపుల్, వెరీ సింపుల్. చెప్పండి. ఉప్పు ఎప్పుడూ పాడవదు, ఉప్పు నిల్వ ఉంచుతుంది. అయితే ఈ ఉప్పు సముద్రం అంతా ఉప్పే, నదిలో ఉప్పు దొరకదు, సముద్రం అంతా ఉప్పే. అయితే 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 సముద్రపు నీళ్లు నీకు దాహాన్ని తెచ్చు, రైట్, తెచ్చు. ఎందుకంటే ఇది జ్ఞానంతో మీకు దేవుని ప్రేమను ప్రకటిస్తున్నాను. కారణం ఏంటంటే నీ మనసుకు హత్తుకునేది కాదు, దేవుడు నీలో పెట్టిన నియమాన్ని బయటికి తీయాలి అంటే ఈ వాక్యం నీకు అవసరం. షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి పంపించు. ఇక్కడ ఈ ఉప్పు ఎలా తయారవుతుంది? అది ఎప్పటికీ పాడు. ఎందుకు అనంటే ఈ ఉప్పు రాదు, ఎండబెట్టాలి. ఉప్పు ఏమైంది నీకు అంటే, నేను చేయబడలా,
తీయబడ్డాను. ఎండగట్టాను నన్ను పూర్తిగా ఎండకి కేకలు వేసి 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 తెల్లగా మారిపోయాను. అప్పటి వరకు దాని రంగు, రూపం అన్నీ పోగొట్టుకుంది. అప్పుడు రుచికరమైంది బయటకు వచ్చింది. ఉప్పు ఏంటి నీ గొప్ప అంటే, నేను రుచికి మారుపేరు, శుచికి మారుపేరు. ఎందుకు తెలుసా దిష్టిగా ఉప్పు తీస్తారో? సో సింపుల్. అన్నీ తీసేయబడిందే ఉప్పు. అది ఎంతటి కంటి చూపునైనా కూడా తీసేయగలుగుతుంది. దానిలో అన్ని గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకప్పుడు అది నీటిలో కలిసిపోయింది, దాహం తీర్చలేదు. ఇప్పుడు అదే ఉప్పు ఎండగట్టాక నీళ్ళలో కలుస్తుంది. ఎంతగా కలపాలో అది మజ్జిగలో కలిసిన, దేనిలో కలిసినా కూడా చక్కటి రుచిని ఇవ్వడమే కాకుండా దాహాన్ని తీరుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రాసెస్. అంటే ఆ ఉప్పుని ఆ లోపల సముద్రంలో దేవుడు ఎంత ఖనిజంగా కలుస్తారు. సాల్ట్ని దేవుడు మార్చాడు, రూపాన్ని ఇచ్చాడు. ఇక మూడవది సో సింపుల్, మీకు తెలిసిందే నేను చెప్తున్నాను. నెయ్యి. నెయ్యి మనందరికీ తెలుసు. మీకు తెలుసా నెయ్యితో వండుకొని తినండి, ఏ రోగం రాదు. నెయ్యి వాడకము అది చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదేంటండి అది ఫ్యాట్స్ కదా? కాదు, కొవ్వు కాదు. కొవ్వుని కరిగించేస్తే వచ్చేది నెయ్యి. తరతరాలకి ఉండిపోద్ది, పాడు కాదు. కారణము పాలు పాడైపోతాయి, పెరుగు పాడైపోద్ది, బటర్ వెన్న కరిగిపోవచ్చు. కానీ నెయ్యి అది కరుగుతుంది, మళ్ళా ముద్దు కట్టుకుంటుంది. ఆ నెయ్యి ఫ్యాట్స్ అన్ని కరిగించేస్తే సిద్ధపడేది నెయ్యి. అంటే నెయ్యి ఎలా తయారై ఉంటే నేను తయారవునా ప్రాసెస్ లోతుగా నీ కళ్ళ ముందు కనబడేవి పాలు, తయారు చేయగలిగేది పెరుగు, పెరుగులోంచి తీసేది వెన్న, ఆ వెన్నని కాగబెడితే వచ్చేది. ఆ పాలు కాగినా కాదండి, ఆ పాలల్లో పేరుకుపోయిన ఈ ఫ్యాట్ని నెయ్యిగా మారుతుంది. నీలో చెప్తే మళ్ళా మీకు బాధ. దేవుడు తీస్తాడు, దేవుడు తీయగాడు. ఈ వాక్యాన్ని షేర్ చేయండి. ఇక నాలుగవది మీకు అందరికీ తెలిసిందే నేను చెప్తున్నాను. అంటే ఇవన్నీ ఇలా అని కాదు, దేవుడు వాటిని క్రమపరిచిన విధానం చూడగా, దేవుడు వారిని శుద్ధి చేసిన విధానం రిఫైనరీ. అందుకే రీఫైండ్ ఆయిల్ రిఫైన్ చేస్తాడు, ఫిల్టర్ చేస్తాడు, జల్లెడ వేస్తాడు, ఒడి కడతాడు. ఏ రోజునైతే నిన్ను ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ద్వారా నడిపిస్తాడు. తేనె మీకు తెలుసా, తేనెటి ఎక్కువ తెచ్చిపోతుంది. ఆ ముళ్ళు విరిస్తుంది అంటారు, ఆ ముళ్ళు మనిషిని చంపేస్తుంది. వెనమస్ విషం ఉంది. అదేంటి తీగ, ఆ తేనె ఈగ అంటే తేనెటీగ అని ఉడితే చనిపోతున్నాం. కానీ తేనె అమృతం. తేనెలో ఉన్న పుష్కలమైన లక్షణాలు ఇంక దేంట్లో లేదు. అంటే ఈ తేనె మనిషిని తాను కొంచెం తేనె తీసుకున్నాడు, కళ్ళు మెరిసిన శక్తి వచ్చింది. ఎందుకు తెలుసా, ఈ తేనెని ఏమి తయారు చేస్తున్నాయి? విషకీటకాలు. అదేంటి? అవును, విషములోంచే దేవుడు అమృతాన్ని తీస్తాడు. ఏ రోజునైతే దేవుడు దాచిపెట్టినంతనని, అంటే ఆ ఈగలన్నీ కలిసి అవి నిరంతరము పనిచేసి ఏ ముక్కుతో, ఏ యొక్క అస్టింగ్, ఆ ముళ్ళుతో ముక్కు సూదిగా ఉంటుందో ఆ మకరందాన్ని తెచ్చి నీ కోసం, నా కోసం, అవి తేనెని తయారు చేయడం వరకే. తేనె తినవు తాగు. ఆ తేనె తుట్ట చాలా గొప్ప కార్యాలు. ఏ రోజున చూడు, పెద్ద చెట్టు పైన పెడతా ఉంటాయి అవి. వాటికి 24 గంటలు ఒక సోల్జర్స్, ఒక ఆర్మీ కష్టపడుతూ పట్టు పురుగుల నుంచి వచ్చేదే పట్టు చీరలు. ఈ రోజున మన జీవితాల్లో దేవుడు నీ లోపల దాచిపెట్టి ఉంచాడు 4 విషయాలు. ఆవగింజ ఏంటి? నీకు సామర్థ్యం ఉంది, దమ్ముంది, సత్వం ఉంది, నేను గెంజినే అంతే. కానీ ఆకాశ పక్షులకి గూళ్ళు మంచి అంటే పుష్కలమైన మంచి ఆరోగ్యకరమైన ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉన్నది ఆవగింజ. ఇంత విశ్వాసం చాలు. రెండవది వెంట్రుక వాసం. నీ వెంట్రుకలను ఇష్టము నేను లెక్క పెట్టాను. మూడవది అయ్యత్త నీడి, గుండె సూది కాదు, సూది బెచ్చం. అయ్యత్త నీడి, సూది బెచ్చంలో ఒంటే దేవుడు ఇచ్చాడు. అగ్గిపెట్టిలో చీరను పెట్టాడు, చేశాను మనం, నేను పెట్టాను వీడియో. నువ్వు చేయగలవు.
అతి సూక్ష్మమైన దానిలో దేవుడు పెట్టాడు. బాంబు కాదు, ఆటం. ఆటం అంటే నీ కంటికి కనబడింది, కానీ దానిలో ఏం పెట్టాడు? డైనమైట్. నువ్వు పవర్ బడి, వృత్తి బడి. ఆ శక్తి దేనితో ఆధారపడి? అది అభిషేకం. నేను నా ఆత్మని మానిస్తాను. ఆత్మ ఉంది, సాక్ష్యం నా జీవితం. నేనేం చేయను వాళ్ళని. నా దగ్గరికి వచ్చి మానేయడానికి ఆ మాలదేయాలు ఏం చేయను. ప్రశాంతంగా ఉంటాను. మన ప్రశాంతంగా ఉండడం ఎదుటివాడి లోపల అక్కడికి అది వీళ్ళకి నచ్చదు. అందుకనే మానేస్తాను. ఏ రోజునైతే దేవుడు నీలో ఉంచిన శక్తి సామర్థ్యాలు ఈ లోకానికి వెలుగుగా, చీకటితో నింపబడిన ఈ లోకంలో నిన్ను వెలుగుని ప్రసాదించేవాడు. దీపస్తంభం మీద పెట్టాలని, ఆయన నిన్ను చిగిరింప చేయాలని, ఆయన నిన్ను ప్రకాశింప చేయాలని, ఆయన నీ కోసం కార్యాలు చేయాలని. అటువంటి కృపని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ మాలో నీవు ఉంచిన శక్తి, మా పట్ల నీవు కలిగిన ప్రణాళిక, మా పట్ల నీవు కలిగిన ఉద్దేశం బయలుపరచడం, ఆ కృపని మాకు అనుగ్రహించు. యేసు నామములో దీవిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.